రుణమాఫీ మీదకెంచి పంచాది బిల్డింగులు కూలగొట్టుడు మీదకి మళ్ళిందని జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టాలని కూడా తెలంగాణ సర్కార్ ఆలోచనలు చేసిండ్రని కూడా నిన్న మొన్న చెప్పుకున్నాం కదా మనం. ఇక గా ముచ్చట మీద మాట్లాడుకుంటా చెయ్యిపాటి లీడర్ల ఇల్లులు ఫామ్ హౌస్ల సంగతి ఏంది అని కొందరు పేర్లు చెప్పిండు కేటీఆర్ అన్న. అగో గా ముచ్చట మీద మంత్రి పొంగులేటి సారు గిట్ల మాట్లాడుకొచ్చిండు. దానికి కేటీఆర్ అన్న మళ్ళీ కౌంటర్ వేసిండు. ఇక అంత నేను చెప్పుడెందుకు కానీ ఆల మాటలనే పురాగినుర్రి. చెయ్యిపాటి లీడర్ల ఇల్లులు ఫామ్ హౌస్లు కూడా అక్రమంగా కట్టినయున్నాయి, ముందుగాల గవిట్ని గూలగొట్టుండ్రి అని కొందరి పేర్లు చెప్పిండు కదా కేటీఆర్ అన్న. దాంట్లో మంత్రి పొంగులేటి సార్ పేరు కూడా వచ్చింది. అగో గాదాన్ మీద గిట్ల ఓపెన్ ఛాలెంజ్ చేసిండు మంత్రి సారు. రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా, వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. మా అధికారులు మీ పక్కన ఉంటారు, మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు, ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు. కొత్త టేపులు కొనుక్కొని మరీ మందితోటచ్చి కొలుసుకోమని ఆఫర్లు ఇస్తున్నాడు మంత్రి పొంగులేటి సారు. కారు పాటోలు అనుమాన పడద్దని అధికారులకు కూడా కోలవద్దని చెప్తాడట మంత్రి సారు. ఇక మరి నిజంగానే కారు పాటోలు కొత్త టేపు కొనుక్కొని మరీ పోతారు కావచ్చు అనుకుంటే పొంగులేటి సారు మాటలకు ఇగో గిట్ల కౌంటర్ వేసిండు కేటీఆర్ అన్న. పొంగులేటి గారికో ఇంకోరికి అంత శ్రమ అవసరం లేదు. ఎఫ్టీఎల్ బఫర్ లో ఉన్న ప్రతి నిర్మాణం ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి. ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, చూసుకోండి. రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి. ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో బఫర్లు ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వివేక్ గారు, V6 వివేక్ గారు, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు, మధు యాస్కి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. మంత్రి సారుకు అంత మనాదేం అవసరం లేదట. శాటిలైట్ ఫోటోలున్నాయి, గవిట్ని చూసుకుంటే ఎరకైతది. ఏడేడ చెరువులు ఊడ్చి ఏడేడ బిల్డింగులు కట్టిండ్రో అన్ని కనబడతాయి అని మంచి సలహా ఇచ్చిండు కేటీఆర్ అన్న. ఇక అట్లనే తతిమ చెయ్యిపాటి లీడర్ల పేర్లు కూడా చెప్పిండు. ఎవలిడిచిపెట్టినా కేటీఆర్ అన్న అయితే ఇడిచిపెట్టేటట్టు లేడు కదా గీ హైడ్రా కమిషన్ ముచ్చట్ల. ఇక రుణమాఫీ ముచ్చట మీద రేవంత్ అన్నకు మళ్ళొక సవాలిసిరిండు కేటీఆర్ అన్న. ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే ఊళ్ళల్లోకి రా, సెక్యూరిటీ లేకుండా రా, పోలీస్ బలగాలను అడ్డం పెట్టుకొని కాదు, బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, మేము కూడా వస్తాం, నువ్వు కూడా రా. ఏ ఊరికి పోతావో పోదాం. ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే, ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే. రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు. ఇక ఆడ ఈడ కాదు, గిట్ల మైకుల ముంగట అసలే కాదు, ఊళ్ళల్లోకి పోయి చర్చిద్దాం అంటున్నాడు కేటీఆర్ అన్న. ఏడ కూడా చారణ మందం కూడా రుణమాఫీ కాలే అంటున్నాడు. మరి గీ ముచ్చట మీద రేవంత్ అన్న ఏమంటాడో చూడాలే. కానీ రుణమాఫీ పంచాదైతే ఇయ్యాల రేపట్ల ఓడిచేటట్టు లేదు కదా.